వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో మీ అందరు కూడా తెలిసిందే సుప్రీం ఇచ్చిన ఆదేశాలు తర్వాత దానికి సంబంధించిన సవరణ స్ట్రీట్ డాగ్ విషయంలో. సో ప్రతి రాష్ట్రానికి కూడా ఒక ఆర్డర్ వేసింది. సో ఎక్కడ కూడా స్ట్రీట్ డాగ్స్ ని ఓపెన్ ఏరియాస్ లో వదిలిపెట్టద్దు, ఎస్పెషల్లీ పబ్లిక్ క్రౌడ్స్ ఎక్కువ ఉండే అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ జరిగే అంటే రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, స్కూల్స్, హాస్పిటల్ ఇట్లాంటి ప్లేసెస్ లో వదిలిపెట్టొద్దు. అండ్ దానిపైన జిహెచ్ఎంసీ ఖచ్చితంగా కసరత్తు చేయాలి. ఒక స్పెషల్ డ్రైవ్ చేయండి. డ్రైవ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన రిపోర్టుని సుప్రీంకి ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి అని ఆర్డర్ పాస్ చేసింది. మరి తెలంగాణ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు తెలంగాణ పరిస్థితి ఏంటి అంటే అసలు నిజంగా దాదాపు 3 లక్షలకు పైగా స్ట్రీట్ డాగ్స్ ఉండే తెలంగాణలో కనీసం ఒక్క షెల్టర్ అని ఉందా? అసలు షెల్టర్ ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయా? దీనిపైన ఆస్ట్రా ఎన్జిఓ వర్క్ చేస్తున్నారు. ఇక ప్రజెంట్ మన స్టూడియోలో ఆస్ట్రా ఎన్జిఓ రావు గారు ఉన్నారు. మాట్లాడారు. సార్ నమస్తే. సో సుప్రీం ఆదేశాల తర్వాత ఎట్లా ఉంది? చలనం ఉందా జిహెచ్ఎంసీలో ఏమైనా? వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు. అవునా? చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా ఫాస్ట్గా ఉన్నారు. వాళ్ళు అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే సుప్రీంకోర్టు ఆర్డర్ డాగ్స్ అన్నిటిని రిమూవ్ చేయాలని. సో ఆ పర్టికులర్ టాస్క్లో వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు కొన్ని స్టెప్స్ లే డౌన్ చేశారు. అయితే ఇక్కడ దాదాపు 3 లక్షల పైగా స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి. షెల్టర్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? జీరో షెల్టర్స్. అయితే ఇక్కడ జిహెచ్ఎంసీ రోల్ యాక్టివ్ అనడానికి ఉందా? యాక్టివ్ అంటే వాళ్ళు సుప్రీంకోర్టుకు చూపించాలి అనుకుంది ఏంటంటే డాగ్స్ మొత్తం రిమూవ్ చేసేసి ఆ స్పెసిఫైడ్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్, కాలేజెస్, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, హాస్పిటల్స్ వీటన్నిటిలో డాగ్స్ని తీసేసేసి ఫోటోగ్రాఫ్స్ తీసేసేసి సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయాలి. Jan 13th నెక్స్ట్ హియరింగ్ ఉంది సుప్రీంకోర్టు. వాళ్ళకి ఆ ఫోటోగ్రాఫ్స్, ఆ ఎవిడెన్సెస్ అవన్నీ సబ్మిట్ చేసేసి వీఆర్ క్లీన్, మీరు చెప్పిన ఆర్డర్ని మేము 100% ఎగ్జిక్యూట్ చేశాము అని చెప్పుకోవడానికి డైరెక్ట్గా స్టెప్ నెంబర్ 4కి జంప్ అయిపోయి వీళ్ళు డాగ్స్ మొత్తం రిమూవ్ చేయడం స్టార్ట్ చేశారు. విచ్ ఈస్ ఇక్కడ మనం సుప్రీం కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ని ఒక్కసారి ఆర్డర్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. పబ్లిక్ ఇబ్బంది పెట్టొద్దు, బైట్స్ వల్ల పబ్లిక్ ఇబ్బంది పడొద్దు అనేది సుప్రీం ఇక్కడ ఇంటెన్షన్. రైట్. నథింగ్ మోర్ దెన్ దట్. రైట్. దాన్ని కూడా ప్రతి ఒక్కరు గౌరవించే పరిస్థితి. ఎందుకంటే నల్లకుంట దగ్గర పోతే పిల్లలపైన స్ట్రీట్ డాగ్స్ దాడి, వాటికి ఫుడ్ దొరకకుండా స్టార్వింగ్ ఉండే సిచ్యువేషన్స్ లో ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే వందలాది కేసులు పెరుగుతాయి. సో వాటిని అన్నిటికీ కూడా కొంచెం దూరం ఉంచాలని సుప్రీం ఇట్లాంటి డెసిషన్ తీసుకుంది. కానీ ఈ డెసిషన్ ఎంతవరకు తెలంగాణలో అమలు అవుతుంది అండ్ స్పెషల్లీ ఫర్ హైదరాబాద్? రైట్. సో అవి స్టార్ట్ చేశారు, జిహెచ్ఎంసీ వాళ్ళు స్టార్ట్ చేశారు డాగ్స్ని పికప్ చేసుకోవడం అది. కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఇచ్చారో అది యాక్చువల్గా నాట్ కరెక్ట్. అంటే మేము సుప్రీంకోర్టు ఆర్డర్కి ఎగనెస్ట్గా వెళ్ళట్లేదు, వి రెస్పెక్ట్ సుప్రీంకోర్టు ఆర్డర్. కానీ మనం యాక్చువల్గా ఏం చేయాలంటే గ్రౌండ్ లెవెల్లో ప్రతి మున్సిపాలిటీ వాళ్ళు మనుషులకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. డాగ్స్తో ఎలా ఉంటే అవి మనల్ని బైట్ చేయకుండా ఉంటాయి. ఆ టీచింగ్ కానీ ఆ పర్టికులర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ సెషన్స్ కానీ ఎక్కడ మనకు మున్సిపాలిటీస్ కండక్ట్ చేయట్లేదు. ఫస్ట్ అది మిస్సింగ్. ఏ డాగు వచ్చి దానంతట అది వచ్చేసి దానికి వేరే పని లేదన్నట్టు వచ్చేసి ఎవరిని బైట్ చేయదు. దాని పని అది చూసుకుంటుంది. మన పని మనం ఎలా చూసుకుంటామో దాని పని అలా చూసుకుంటుంది. మనుషులు వెళ్ళి దాన్ని ప్రోవకేట్ చేసి దాన్ని కొట్టడం కానీ, అదేదో ఫుట్పాత్ మీద పడుకుంటే వెళ్తూ కొంతమంది కాలుతో తన్నేసి వెళ్ళిపోతారు. జస్ట్ అది సరదా అనమాట. అలా అబ్యూజ్ చేయడం, ఎవరో కర్ర తీసుకుని కొట్టడం, ఆకలేసి ఒక షాప్ దగ్గరకో ఒక హోటల్ దగ్గరకో వెళ్తే నాకు ఫుడ్ కావాలని ఇలా చూస్తూ వాడు దాన్ని తరిమేయడం. ఇదేంటంటే ఈ లాంగ్ టర్మ్లో అదొక రకమైన ఒక ట్రామాలోకి వెళ్ళిపోయి అబ్యూజ్ అయిపోతూ ఒక ఫ్రస్ట్రేషన్కి గురైపోయి అలా ఉంటుంది. సో ఈ బేసిక్ రూట్ కాజ్ ఏతుందో అది మనం స్టడీ చేసి ఆ ప్రాబ్లమ్ని మనం ఎలిమినేట్ చేయాలి. కానీ ఇక్కడ మనం సుప్రీంకోర్టు గురించి మాట్లాడుకుంటున్నాం, ఇచ్చిన ఆర్డర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పలేదు మీరు డాగ్స్ని పిక్ చేయండి, లేదంటే దాన్ని చంపేయండి, లేదంటే డాగ్స్ని పిక్ చేసేయండి, అట్లా పెట్టుకోండి అనేది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్లో కూడా చాలా క్లియర్గా ఉంది. రైట్. ఏంటి? యూ హ్యావ్ టు పిక్ ద డాగ్స్, మీరు ఏబీసీ సెంటర్స్కి తీసుకెళ్ళండి, స్టెరిలైజ్ చేయండి అండ్ దాని తర్వాత షెల్టర్లో ఉంచండి. ఆఫ్టర్ దాని వ్యాక్సినేషన్ అయిన తర్వాత అగైన్ యూ లీవ్ ఇట్. సో ఇది ఒక లెంతీ ప్రాసెస్. సో ఈ లెంతీ ప్రాసెస్ని ఎంతవరకు అమలు చేస్తున్నారనేదే ఇక్కడ పాయింట్. సో మీ అబ్జర్వేషన్ దీనిపైన ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ చేశారు. ఏకంగా మా ఏబీసీ సెంటర్లోకి మాకు పర్మిషన్ ఇవ్వండి అని కోర్టులు మెట్లు ఎక్కిన వ్యక్తి మీరు. రైట్. మాకు ఇంతకుముందు అసలు ఏబీసీ సెంటర్స్ మీద ఫోకస్ లేదు. ఎందుకంటే
మాకు జిహెచ్ఎంసీ మీద నమ్మకం ఉంది. ప్రాపర్గా స్టెరిలైజేషన్ ఇవన్నీ చేస్తారు. చేసిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్, స్టిచెస్ అవన్నీ కొంచెం ట్రీట్మెంట్ అయిన తర్వాత దెన్ అగైన్ దే లీవ్ ఇట్ బ్యాక్. సో ఆ పర్టికులర్ ఎక్కడి నుంచి తీసుకెళ్లారో అక్కడే వదిలేసేస్తారని మాకు నమ్మకం ఉంది. అందుకని మేము ఎప్పుడు ఏబీసీ సెంటర్స్ని ఇన్స్పెక్ట్ చేయాలని కానీ లోపలికి అలౌ చేయమని కానీ మేము ఎప్పుడు వాళ్ళ మీద మేము ప్రెజర్ తీసుకురాలేదు. అసలు వెళ్ళలేదు. ఎందుకంటే బాగుంటాయని నమ్మకంతో వాళ్ళు బాగా చూసుకుంటారు. యానిమల్ లవర్స్ వాళ్ళు కూడా, వాళ్ళు వెటనరీ డాక్టర్స్ అంటే యానిమల్స్ మీద ప్రేమ ఉండే వెటనరీ సైడ్ వెళ్ళిపోతారని చెప్పేసి. కానీ ఎప్పుడైతే లెఫ్ట్ అండ్ రైట్ వీళ్ళు డాగ్స్ని పిక్ చేసుకోవడం స్టార్ట్ చేసేసి తీసుకెళ్ళి ఆ ఒక్కొక్క కేజీలో 6-7 డాగ్స్ పెట్టేసేసి కుక్కేసి అవి పడుకోవడానికి ప్లేస్ లేక అవి అటు ఇటు తిరగడానికి ప్లేస్ లేక అలా ఉన్న సిచ్యువేషన్ మా దృష్టికి వచ్చిందో అప్పుడు మేము రియలైజ్ అయ్యాం. జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని అపాయింట్మెంట్ అడిగాం. అపాయింట్మెంట్ అడిగితే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వాట్ ఫర్ అది ఇదని కొంచెం కన్సర్న్ రైజ్ చేశారు. తర్వాత మేము ఈమెయిల్స్ కూడా పెట్టాం. ఈమెయిల్స్ పెట్టినా కానీ ఈమెయిల్స్ కూడా మాకు రెస్పాన్స్ రాలేదు. ఆ తర్వాత అదే ఈమెయిల్ని మేము యానిమల్ హస్బెండరీ డైరెక్టర్కి, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ డైరెక్టర్కి, ప్రిన్సిపల్ సెక్రటరీకి వీళ్ళందరికీ కూడా మేము మెయిల్స్ పెట్టాం. ఎక్కడ మాకు ఆన్సర్ రాలేదు. నో రెస్పాన్స్ అట్ ఆల్. డ్యూటీ ఏది కదా. ఎగ్జాక్ట్లీ. సో నో రెస్పాన్స్. ఇంకా మాకున్నది ప్రొటెస్ట్ చేసాము లీగల్గా, పోలీసుల పర్మిషన్ తీసుకుని ప్రొటెస్ట్ చేసాము. అయినా సరే ఆ ప్రొటెస్ట్ అంతా వాళ్ళు చూసే ఉంటారు టీవీల్లో కానీ వీటిలో, అయినా నో రెస్పాన్స్. సో మాకు ఉన్న ఇంకా ఆప్షన్ మేము లీగల్గానే వెళ్తాం. ఏదైనా ఇల్లీగల్గా అలా వెళ్ళేసేసి అటాకులు చేసి అలా ఎప్పుడు మేము చేయం. అసలు నెవర్ ఎంకరేజ్. కరెక్ట్. సో దాని తర్వాత మాకున్న ఆప్షన్ ఆ పిటిషన్ హైకోర్టులో పిటిషన్ వేయడం. పిటిషన్ వేసి పిటిషన్లో మా ఆర్గ్యుమెంట్ ఏంటంటే వీళ్ళు స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2, స్టెప్ నెంబర్ 3 ఫాలో అవ్వట్లేదు. డైరెక్ట్గా స్టెప్ నెంబర్కి వెళ్ళారు. ఎందుకంటే ఇవి సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ చేయాలి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం. ఫస్ట్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇవన్నీ ఐడెంటిఫై చేయాలి. హాస్పిటల్స్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ ఎక్కడెక్కడ ఏమైనా టోటల్ లిస్ట్ మెయింటైన్ చేయాలి. ఆ లిస్ట్ వైజ్ డాగ్స్ కూడా కౌంట్ ఇక్కడైనా ఉన్నాయి. ఎందుకంటే అది మళ్ళీ ట్రాక్ చేయాలంటే డాగ్స్ అదంతా ఉండాలి. అది చేయలేదు. దాని తర్వాత నోడల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయాలి. అది చేయలేదు. నోడల్ ఆఫీసర్స్ అపాయింట్మెంట్ చేసిన తర్వాత వీళ్ళు ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి అక్కడ ఆ మేనేజ్మెంట్తో మాట్లాడి ఈ లోపల ఉన్న డాగ్స్ని తీసేసిన తర్వాత మళ్ళీ బయట ఉన్న డాగ్స్ లోపలికి ఎంటర్ అవ్వకుండా అది రెస్ట్రిక్ట్ చేయడానికి ఫెన్సింగ్ కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ ఇదంతా అరేంజ్మెంట్ చేసుకోవాలి వాళ్ళు. దట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్. బట్ ఈ నోడల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కోఆర్డినేట్ చేయాలి. ఇదంతా జరగలేదు. ఇదంతా జరగకుండా లెఫ్ట్ అండ్ రైట్ అన్ని డాగ్స్ని పిక్ చేసుకుని స్కూల్స్, కాలేజెస్ వీటన్నిటిలో తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ డాగ్స్ని తీసుకెళ్ళిన తర్వాత అంత పక్కన ఉన్న ఇంకొక స్ట్రీట్ నుంచి కొన్ని డాగ్స్ ఫుడ్ ఎత్తుకుంటూ వచ్చేసేసి మళ్ళీ అందులోకి వెళ్తాయి. ఇప్పుడు మళ్ళీ అందులో అవి క్యాచ్ చేయాలి. ఇలా ఎన్ని టైమ్స్ ఈ పర్టికులర్ థింగ్ జరుగుతుంది రికరింగ్గా. అన్ని డాగ్స్ని తీసుకెళ్ళిపోతారు. అంటే వన్ ఫైన్ డే రోడ్డు మీద ఒక డాగ్ కూడా ఉండకూడదు. కానీ ఉండకూడదు, కాకపోతే వాటి స్టెరిలైజేషన్ సిచ్యువేషన్ కావచ్చు. రైట్. ఆ తర్వాత వాటి పరిస్థితి ఏంటి? అట్లీస్ట్ అదైనా ప్రాపర్గా ఉందా మేనేజింగ్? లేదు. అది హైదరాబాద్లో ఫీడర్స్ని ఎవరిని అడిగినా చెప్తారు. ఆ స్ట్రీట్స్లో ఇప్పుడు మన హైదరాబాద్లో ప్రతి స్ట్రీట్కి యానిమల్ లవర్స్ ఉన్నారు, యానిమల్ ఫీడర్స్ ఉన్నారు. వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళ శాలరీ కానీ బిజినెస్ కానీ ఏది చేసినా సరే వాళ్ళ ఎర్నింగ్లోంచి డబ్బులు తీసి ప్రతి డాగ్కి టైం తీసుకొని వాళ్ళే కుక్ చేసుకొని వాళ్ళ టైంని బట్టి మిడ్ నైట్ టైంలో మళ్ళీ పబ్లిక్ డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పేసి కొంతమంది మిడ్ నైట్, కొంతమంది ఎర్లీ మార్నింగ్ 2 o'clock 3 o'clock నిద్ర మానుకొని ఇలా ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోయి వాటికి ఫీడ్ చేసి వాటి కడుపు నింపేసి వస్తారు. సో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మొత్తం కంప్లీట్గా హైదరాబాద్ మొత్తం ఏ డాగ్స్ని అయితే మేము పంపిస్తామో స్టెరిలైజేషన్కి స్టిచెస్ సరిగేయకుండా వెనక్కి తీసుకొచ్చి వదిలిపెట్టేసేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టిచెస్ ఊడిపోయి వాటికి బ్లీడింగ్ అవ్వడం ఇదంతా. ఇవి కంప్లైంట్స్ ఏబీసీ సెంటర్స్ మీద. ఇది ఒక కంప్లైంట్. రెండో రకమైన కంప్లైంట్, ఇప్పుడు ఒక డాగ్కి స్టిక్స్ ఉన్నాయనుకోండి, టిక్స్ ఉంటాయి. ఆ టిక్స్ ఉన్నప్పుడు అవి ఈజీగా ఇంకొక డాగ్కి స్ప్రెడ్ అవుతాయి. అవి తీసుకెళ్ళి సేమ్ కేజెస్లో వేస్తారు కాబట్టి ఆ టిక్స్ ఇంకొక దానికి వస్తాయి. ఆ టిక్స్ కనుక కుడితే అది ఏం చేస్తుందంటే మనకి కనుక దోమలు కుడితే డెంగీ ఫీవర్, వైరల్ ఫీవర్ అలా వస్తుందో వాటికి టిక్ ఫీవర్ వస్తుంది. ఆ టిక్ ఫీవర్ వచ్చినప్పుడు అది కనుక అబ్జర్వ్ చేయకపోతే కొన్ని రోజులకు ఆ డాగ్స్ చచ్చిపోతాయి. అలా చనిపోయిన డాగ్స్ చాలా ఉన్నాయి, కోకొల్లలు ఎన్ని నెంబర్ ఆఫ్ డాగ్స్ అలా చనిపోయి. అలాగే సీడీ ఉంటాయి, వాటికి కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, వాటికి ఆ వైరస్ పారో వైరస్ ఉంటుంది. సో ఇలాంటి అట్రాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఇలాంటి అట్రాక్ట్ అయ్యి చనిపోయినవి కూడా చాలా డాగ్స్ అందులో ఉన్నాయి. సో ఏబీసీ సెంటర్స్ ఆర్ నాట్ వెల్ మెయింటైన్డ్. అసలు ఏబీసీ సెంటర్స్ అంటే సుప్రీం ఆర్డర్లో చాలా చాలా క్లియర్గా చెప్పింది,
ఏమని ఏబీసీ సెంటర్ లో మీరు ట్రీట్ చేయండి, దెన్ ఆఫ్టర్ యూ షిఫ్ట్ టు ద షెల్టర్, దెన్ Right. ఆఫ్టర్ యూ లీవ్ అని. మరి లీవ్ అని చెప్పలేదు సుప్రీంకోర్టులో. మరి- ఇట్ విల్ బి నెవర్ రిలీజ్డ్. సుప్రీంకోర్టు ఇక్కడ ఆర్డర్లో నెవర్ రిలీజ్ అనేది ఫస్ట్ చెప్పింది. ఆఫ్టర్ దట్ రైట్ ఏ డాగ్స్ అయితే కరవవు విచ్ ఆర్ లిటిల్ పొలైట్ యూ కెన్ లీవ్ ఇట్ అని చెప్పి త్రిసభ్య కమిటీ తీసుకున్న. లేదు, అది యాక్చువల్గా Mm. అంతకు ముందు ఉన్న దాంట్లో చెప్పారు అది. బట్ లేటెస్ట్ ఆర్డర్ ఏంటంటే ఇంకా అసలు పర్మనెంట్గా షెల్టర్స్లో ఉంటాయి అవి చనిపోయేంత వరకు. ఇది ఆర్డర్. Mm. సో వీటిని తీసుకెళ్లేసి ఏబీసీ సెంటర్కి పంపించాలి. అందులో స్టెరిలైజేషన్ అవ్వని డాగ్స్ ఏవైతే ఉన్నాయో స్టెరిలైజేషన్ చేసేసేయాలి, అన్నిటికీ వ్యాక్సినేషన్ చేసేయాలి. Hmm. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ షెల్టర్స్కి మూవ్ చేయాలి. ఇంకా అంతే. ఆ షెల్టర్స్ అనేది వాళ్ళకి పర్మనెంట్ హోమ్. Hmm. ఇంకా మనకి వృద్ధాశ్రమాలు ఎలా ఉంటాయో, ఓల్డ్ పీపుల్ కనుక తీసుకెళ్ళేసి వృద్ధాశ్రమాలు పెడితే చనిపోయేంత వరకు ఎలా ఉంటారో, అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పెయిడ్ వన్స్, సన్స్ ఎక్కడో ఎన్ఆర్ఎస్ ఎక్కడో ఉండి అది కాకుండా ఎవరు లేని వాళ్ళు వృద్ధాశ్రమం షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోతారు, అయితే ఓకే చనిపోయేంత ఓకే వరకు ఓకే. అయితే ఇప్పుడు మరి ఈ డాగ్స్ పరిస్థితి ఏంది? మన దగ్గర అసలు జీరో షెల్టర్స్ Right. ఏబీసీ సెంటర్స్ హాస్పిటల్స్ అవుతున్నాయి, ఏబీసీ సెంటర్స్ టేక్ కేర్స్ అవుతున్నాయి, కేర్ సెంటర్స్ అవుతున్నాయి, అన్ని పేర్లు మార్చి అన్ని అవుతున్నాయి. బట్ వేర్ ఇస్ ద షెల్టర్? షెల్టర్స్ జీరో. వీళ్ళు షెల్టర్స్ అని చెప్పేసి ఆ ఏబీసీ సెంటర్స్ని పేర్లు మార్చేసి యానిమల్ కేర్ సెంటర్ అని చెప్పేసి పేర్లు మార్చి Hmm. అందులోనే పడేస్తున్నారు. షెల్టర్ అంటే ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది, కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. అక్కడ ఒక పౌండ్స్ లాగా కట్టాలి, దానికి బయట అవి ఆడుకోవడానికి ఓపెన్ ప్లేస్ ఉండాలి. వర్షం వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఓపెన్ ప్లేస్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ షేడ్లో ఉండాలి. ఎండ ఉన్నప్పుడు హ్యాపీగా వెళ్ళి బయట పడుకోవడానికి ఎండలో పడుకోవడానికి అలా ఒక స్పెసిఫిక్ ప్లేస్ అలా ఉండాలి. సో అలాంటి ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఏబీ సెంటర్లో లేదు. ఈ మొత్తం ఇవన్నీ క్లోజ్డ్ రూమ్స్, ఆ డార్క్ రూమ్స్, సన్లైట్ రాదు, ఫ్రెష్ ఎయిర్ రాదు. ఆ క్లోజ్డ్ రూమ్స్లో కేజెస్, మనకి జైల్లో ఖైదీల్ని కనుక ఎలా బంధించేస్తారో అలా కేజెస్ ఉంటాయి, ఐరన్ రాడ్స్. ఒక ఏబీసీ సెంటర్లో అయితే అంబర్పేట ఏబీసీ సెంటర్లో అది ఇంతింతలో రాడ్స్ ఉంటాయి ఆ కేజెస్కి. దొంగలు కనుక ఎవరైనా మర్డర్ చేసిన వాళ్ళు కనుక పారిపోతారు అనుకుని ఎలా పెడతారో ఇవి పారిపోతాయి అన్నట్టు అంతంత సైజు ఉన్న లావు రాడ్స్ ఉన్న కేజెస్ అవి. అందులో పెట్టేసేసి ఇంకా తాళం వేసేస్తారు. వీళ్ళు ఫుడ్ పెట్టేటప్పుడు మాత్రం ఫుడ్ బౌల్స్, వాటర్ బౌల్స్ మాత్రం అందులో పెడతారు, మళ్ళీ లాకేస్తారు. సో అందులో 4, 5, 6, 7 డాగ్స్, 4, 5, 7 డాగ్స్ అలాగే ఉండాలి. అందులో బేసిక్ క్రూయల్టీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి లెగ్స్ చిన్నవి, వాటి పాస్ ఆ కింద అంతా జాలీలాగా అలాగే ఉంటుంది, రాడ్స్ ఉంటాయి. ఆ రాడ్స్ మీద అలాగే పెట్టుకొని కూర్చోవాలి, ఆ రాడ్స్ మీద అలాగే పడుకోవాలి. ఎంత క్రూయల్టీ జరుగుతుందంటే అంత క్రూయల్టీ జరుగుతుంది, ఎంత పెయిన్ఫుల్. ఆ ఏబీసీ సెంటర్స్ దగ్గరికి వెళ్తే మేము బయటికి 1 కిలోమీటర్ వరకు వాటి ఏడుపులు వినిపిస్తాయి మాకు. అవి అరవడం, ఆ పెయిన్ భరించలేక ఏడవడం, అసలు మేము తట్టుకోలేకపోయాం అవన్నీ చూసి. అందుకు మేము హైకోర్టుకి వెళ్ళేసి పిటిషన్ వేసేసి వీ షుడ్ హ్యావ్ సమ్ సొల్యూషన్ అని చెప్పేసి మేము డిసైడ్ అయిపోయి ఆ పిటిషన్ ఫైల్ చేసామండి. అంటే ఇప్పుడు పిటిషన్ ఫైల్ చేశారు, జరగాల్సిన చేంజెస్ ఏంటి? జరగాల్సిన చేంజెస్ సింపుల్. ఫస్ట్ ఇమ్మీడియట్గా వీళ్ళు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, స్టే ఆర్డర్ ఇచ్చేసింది. ఇంతకు ముందు ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ 7th నవంబర్ ఆర్డర్కి ముందు ఏదైతే వీళ్ళు చేసేవాళ్ళో నాన్ స్టెరిలైజ్డ్ డాగ్స్, ఆపరేషన్ అవన్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పట్టుకొని వెళ్ళేసి ఆపరేషన్ చేయాలి, వాటికి వ్యాక్సినేషన్ వేయాలి, మళ్ళీ వాటిని బ్యాక్ రిలీజ్ చేయాలి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అలాగే రిలీజ్ చేయాలి. సో అలాగా స్టే ఆర్డర్ ఇచ్చారు. సో ప్రస్తుతానికి అంతకుముందు ఏదైతే చేశారో అదే మీరు కంటిన్యూ చేయండి, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అన్నిటిని తీసుకుని వెళ్ళేసి ఏబీసీ సెంటర్లో పెట్టొద్దు అని ఆర్డర్ ఇచ్చారు. సో ఈ ప్రస్తుతానికి నెక్స్ట్ ట్యూస్డే వరకు, నెక్స్ట్ హియరింగ్ ట్యూస్డే హైకోర్టులో, అప్పటి వరకు ఇది స్టే ఇచ్చారు, అలాగే జరగాలి. సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వీళ్ళు ఆ లిస్ట్ అంతా ప్రొవైడ్ చేయాలి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయో ఎన్ని స్కూల్స్ ఉన్నాయో హైకోర్టు జడ్జి గారు చెప్పారు ఆ లిస్ట్ అంతా హైకోర్టుకి సబ్మిట్ చేయమని. అది నెంబర్ 1. నెంబర్ 2 నోడల్ ఆఫీసర్స్ లిస్టు ప్రొవైడ్ చేయాలి. నెంబర్ 3 ఫెన్సింగ్, ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వీటన్నిటికీ ఫెన్సింగ్ వేసి చూపించాలి. వాళ్ళు వీడియోస్ తీస్తారా, ఫోటోగ్రాఫ్స్ చూపిస్తారా, అన్ని ఇన్స్టిట్యూట్స్ అది ఆ ఇన్ఫర్మేషన్ హైకోర్టుకి సబ్మిట్ చేయాలి. అప్పుడు హైకోర్టుని వీళ్ళు అడగాలి. అప్పుడు కూడా కాదు, షెల్టర్స్ బిల్డ్ చేయాలి. షెల్టర్స్ మరి ఎన్ని రోజులు పడుతుంది, ఏ స్టాండర్డ్స్తో బిల్డ్ చేస్తారు, అండ్ వాటికి ప్రాపర్గా ఒక ఫ్రీడమ్ ఉండే కైండ్ ఆఫ్ షెల్టర్స్ కావాలి. మళ్ళీ అగైన్ ఏబీసీ సెంటర్ లాగా ఉండే ఒక కైండ్ ఆఫ్ బిల్డింగ్ ఏదో కట్టి అందులో కేజెస్ పెడతాము, వాటిని లైఫ్ లాంగ్ జైల్లో బంధించేస్తాము అంటే అదిలా కుదరదు. ఆ పర్టికులర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వాట్ ఎవర్ మన యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం వాటికి షెల్టర్స్ బిల్డ్ చేయాలి. అప్పుడు దే కెన్ ఆస్క్ హైకోర్ట్
వీఆర్ రెడీ, ఇప్పుడు మేము పట్టుకోమంటారా? అంతవరకు పట్టుకోవడానికి వీ కీప్ ఆన్ రిక్వెస్టింగ్ హైకోర్ట్ టు స్టే దిస్ ఆర్డర్. డన్. సో ఇదనమాట, ఒక పక్క హైకోర్టు ఆర్డర్లు, తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్లు. సో తీరా చూస్తే తెలంగాణలో కనీసం ఒక్క షెల్టర్ కూడా లేని పరిస్థితి. మరి షెల్టర్ లేకుండా వీళ్ళ ఆర్డర్లు ఎట్లా అమలు చేయాలనే ప్రయత్నిస్తున్నారు అని సాగిన ఒక ఎన్జిఓకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటి అంటే, షెల్టర్ లేకుండా ఏబీసీ సెంటర్నే రకరకాలుగా మార్చేసి కేవలం పట్టుకుంటున్నామా, తెచ్చామా, అక్కడ పెట్టామా, మా పని అయిపోయింది అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కోర్టు ముందు ఇవేవి నడవవు. ఎందుకంటే వచ్చే రిపోర్ట్కి సంబంధించి ఆర్డర్లతో పాటు ఏమేమి రిపోర్ట్ ఉండాలి, రిపోర్ట్లో ఏం ఉండాలి అనేది కూడా కోర్టు చాలా క్లియర్గా ఇండికేషన్ ఇచ్చింది. సో మరి ఏం చేస్తారు జిహెచ్ఎంసీ అధికారులు అనేది చూద్దాం.